హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే మీ అందరితో పాటు తొలి ఏకాదశి రోజు వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నా. ఇవన్నీ కూడా నేను ఎప్పుడో పోస్ట్ చేయాల్సిన వీడియోస్, కాకపోతే నాన్నకి ఇలా అవ్వడం వల్ల ఇంకా ఆ పనుల్లో ఉండిపోయి అలా ఇంకా ఆ వీడియోస్ పెట్టుకుంటూ ఉండిపోయాను. ఇంక ఇక్కడైతే నేను ఇంతకుముందు మీకు ఐడియా ఉన్నట్టయితే లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో నేను ఇవన్నీ కూడా అమ్మ వాళ్ళ ఇంటి నుండి తెచ్చి నాటాను కదా. సో అన్నీ బాగా వచ్చాయి, కానీ పుదీనా మాత్రం రాలేదన్నమాట. ఇంకా మెంతాకు కూడా రాలేదు. మెంతులు కూడా వేశాను, ఎందుకో తెలియట్లేదు, కానీ అవి కూడా రాలేదన్నమాట. సో ఇంకా చెట్ల దగ్గర నుంచి ఇంకా ఇంట్లోకి వచ్చేసాను మార్నింగ్. సో ఇక టీ అయితే తాగాలనిపించింది. ఇంకా ఇంట్లో పిల్లలు కూడా అడిగారనమాట. మామూలుగా ఎప్పుడు కూడా అడగరు వాళ్ళు, ఎప్పుడో ఒక్కొక్క రోజు అడుగుతూ ఉంటారు. సో అందుకోసమే ఈరోజు అందరూ అడిగారు. ఇంక సరేలే అని చెప్పేసి ఇంక నలగరం తాగుతామని చెప్పేసి టీ అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా ఈరోజు వీడియోలో అయితే మనం చాలా విషయాలు అయితే మాట్లాడుకుందాము. అంటే నాకు జరిగినవి ప్లస్ మనకి ఏంటంటే ఒక మంచి చెడు జరిగే ముందు మనకి ఆల్రెడీ తెలుస్తుంది అనేసి నేనైతే గట్టిగా నమ్ముతాను. ఏది కూడా కానీ మనకి తెలుస్తుంది, కానీ మంచి జరిగేటప్పుడు తెలుస్తుందో లేదో తెలియదు, కానీ చెడు జరిగేటప్పుడు మాత్రం ఖచ్చితంగా నాకు దేవుడు అనేది ఏదో ఒక రూపంలో తెలియజేస్తారు. సో అప్పుడు నేను ముందు జాగ్రత్త పడుతూ ఉంటానన్నమాట. కొంచెము అంటే ఓర్పుగా ఉండడం కానీ, లేకపోతే ఇంట్లో ఇంక గొడవ వస్తుంది, లేదా ఏదో ఒకటి జరుగుతుంది అనుకున్నప్పుడు మాకు తగ్గడము ఇలా చేస్తూ ఉంటానన్నమాట. కానీ ఈసారి నేను ఊహించనివి కొన్ని జరిగిపోయాయి. సో అలాగే నాకు ఏం జరిగింది, నేను పూజ చేసేటప్పుడు ఇంకా నాకు ఎలా ఈ నెగిటివ్ జరుగుతుంది, ఏదో జరుగుతుంది అని నాకు ముందుగానే ఎలా తెలిసింది అని చెప్పేసి అయితే నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్తాను. అండ్ చూపిస్తాను కూడా మీకు విత్ ప్రూఫ్స్ తోటి. చూసేసేయండి. ఇంక ఇక్కడైతే టీ పెట్టేశాను. టీ అయితే చూసారు కదా, చూస్తుంటే ఇప్పుడు కూడా నాకు తాగాలనిపిస్తుంది. సో ఎడిటింగ్ చేస్తుంటే కూడా అంత మంచిగా అనిపిస్తుంది అనమాట. టీ అయితే మంచి కలర్ఫుల్గా. సో ఇంకా టీ తాగేసుకొని ఆ తర్వాత ఇంకా నేను ఇంట్లో పనులన్నీ కూడా చేసేసుకొని ఇంకా పూజకి అయితే స్టార్ట్ చేసే ముందు ఇంక ఇక్కడ ప్రసాదం ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి పాయసం కోసం అయితే ఇంక ఇక్కడ పాలు అవి పెట్టేసుకున్నాను. సో తొలి ఏకాదశి రోజు అంటే మనకి ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి వచ్చింది కదా. సో ఆ రోజు ఏంటంటే నేను మంచిగా పూజ అవి చేసుకున్నాను. షార్ట్ వీడియో పెట్టాను మీకు, లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేయలేదు. సో అందుకే ఈరోజు అయితే ఇంకా లాంగ్ వీడియో ఇప్పుడు టైం కుదిరిందనమాట. ఇంకా మోస్ట్లీ ఈ 1 వీక్ 10 డేస్ కూడా మీకు డే బై డే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. డైలీ కూడా షార్ట్ వీడియోస్ అయితే ఒక 2-3 టైం ఉన్నప్పుడు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకేనా? ఎందుకు ఏంటి అని చెప్పేసి మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే నేను మీతో క్లియర్గా చెప్తాను. అండ్ మీ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే విషయాలే. కాకపోతే కొంచెం టైం ఇవ్వండి. అంతవరకు కూడా నేను డైలీ లాంగ్ వీడియోస్ పెట్టడానికి నాకు టైం ఉండదు, కాబట్టి నేను డే బై డే లాంగ్ వీడియోస్ అయితే షెడ్యూల్ పెట్టేసుకొని అండ్ షార్ట్ వీడియోస్ అయితే డైలీ కూడా పబ్లిష్ చేస్తూ ఉంటాను. చూస్తూ ఉండండి. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు. నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ తొలి ఏకాదశి రోజు నేను పూజ అవి చేసుకోవడానికి అని చెప్పేసి ఇంకా ఈరోజు వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు పెట్టుకొని అలాగే ప్రసాదం అవి ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ నేను ప్రసాదాల కోసం అయితే బియ్యము సేమియా బెల్లం వేసి అయితే పాయసం ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నా. ఎందుకో ఒక 2-3 డేస్ నుంచి అనిపిస్తూ ఉన్నింది ఏకాదశి రోజు ఇలాగా మనము బెల్లం వేసినవి ఏదైనా నైవేద్యంగా సమర్పించుకుందామని చెప్పేసి. సో ఈరోజు నాకు అలాగే టైము అడ్జస్ట్ అయింది, టైం కూడా కుదిరింది, కాబట్టి చక్కగా చేసుకోవాలని చెప్పేసి ఎంతో ఇష్టంగా ఎంతో ఆశగా నేను ఇక్కడైతే చాలా భక్తితోనే నేను ఏదైనా స్టార్ట్ చేస్తాను. సో పూజ చేసేటప్పుడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అహంకారం అనేది ఎప్పుడు కూడా మనకు అడ్డు రాకూడదండి. అంటే బయట మనం ఎక్కడ అహంకారం చూపించాలి, ఎక్కడ టెక్ చూపించాలో అక్కడ చూపించుకుంటే సరిపోతుంది. అంటే ప్రతి చోట కూడా అణిగి మణిగి ఉండాలనేం రూల్ లేదు. కాకపోతే ఉండాల్సిన చోట ఖచ్చితంగా ఉంటాను. నేను ఎవరికి భయపడినా భయపడకపోయినా ఖచ్చితంగా దేవుడికి అయితే భయపడతానండి. భగవంతుడికి ఖచ్చితంగా మనం భయపడాలి, లేదంటే ఆయన మన అహంకారాన్ని తొక్కేసి దించేస్తాడనమాట. సో మీ అందరికీ తెలుసు నేను దేవుడిని ఎంత నమ్ముతానో, ఎంత పూజిస్తానో. వెంకటేశ్వర స్వామిని కానీ అలాగే శివయ్యని కానీ నేను అమ్మవారిని కానీ చాలా పూజిస్తాను. ఎక్కువగా నేను శివయ్యని నమ్ముతాను. నాకు ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా శివయ్యకి చెప్పుకుంటా, శివయ్యకి చెప్పి ఏడుస్తాను. వెంకటేశ్వర స్వామి కూడా నాకు చాలా 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 హార్ట్కి దగ్గరగా ఉంటారనమాట. నాకు ఇంకా విపరీతమైన కష్టాలు ఉన్నాయంటే అసలు ఇంకా ఆయన నన్ను ఎప్పుడైతే కొండకి రప్పించుకోకుండా ఉంటారో అలాంటప్పుడు నేను చాలా 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 కష్టాలు పడతానని నాకు అర్థం అనమాట. అలాగే పడ్డాను కూడా నేను 2 ఇయర్స్ నుంచి. ఫైనలీ నేను వెళ్ళేసి వచ్చేసాను. వెళ్ళేసి వచ్చిన తర్వాత అంటే తిరుమలకి కొండకి వెళ్ళేసి వచ్చాం కదా, నడుచుకుంటూ వెళ్ళొచ్చినప్పటి నుంచి నాకు దేవుడి దయ వల్ల కొంచెం బాగానే జరుగుతున్నాయి అన్నీ. కాకపోతే రీసెంట్ టైమ్స్లో నాన్నకి ఇలా అయ్యింది కదా, పెరాలసిస్ స్ట్రోక్ రావడం ఇవన్నీ. సో ఓకే, బాధలు ఇస్తున్నారు, కష్టాలు ఇస్తున్నారు, వాటిని తట్టుకునే శక్తి కూడా నాకు ఇస్తే చాలని చెప్పేసి నేను కోరుకుంటాను. అదే నమ్మకంతోనే నేను పూజించడం స్టార్ట్ చేస్తాను తప్పించి నాకేదో కష్టాలు వచ్చేసాయి కదా అని చెప్పి దేవుని తిట్టేసుకొని పక్కకు పెట్టేయను. అలాగని చెప్పి పూజలు చేయడం కూడా ఆపనమాట. నాకు హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా, నాకు ఎలా ఉన్నా సరే, నాకు కష్టాలున్నా సుఖాలున్నా బాధలున్నా ఏమున్నా సరే అండి, నేను భగవంతుని పూజించడం మాత్రం అస్సలు వదలను అనమాట. ప్రతిదీ నేను ఆయన్ని నమ్మి ముందుకు వెళ్తాను కాబట్టి నాకు మంచిగా చేస్తాడు. ఈ రోజు కష్టాలు ఇచ్చినా రేపు ఒకరోజు నాకు ఖచ్చితంగా మంచి
రోజులు ఇస్తాడని చెప్పే ధైర్యంతోనే నేను నమ్మకంతో ముందుకెళ్తాను. అలాగే ఇంకా ఇక్కడ నాకు గట్టిగా అయితే అనుకున్నాను, పర్ఫెక్ట్‌గా అన్ని పనులైతే చేసేసుకున్నాను. కానీ నాకు ఇక్కడ నైవేద్యాలు అంటే ప్రసాదాలు ప్రిపేర్ చేసుకునేటప్పుడే నాకు అర్థమైపోయిందనమాట. దానికి ముందు ఏం జరిగింది, అసలు నాకు ఎందుకు ఇలాంటి డౌట్ వచ్చింది, ఏదో జరుగుతుందని చెప్పి అని నాకు ఎందుకు అనిపించిందంటే, దగ్గర దగ్గర నాన్నకి తొలి ఏకాదశి పూజ ఇవన్నీ అయిపోయినంటే శనివారం రోజు మనకి తొలి ఏకాదశి వచ్చింది. సండే రోజు మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మండే రోజు నాన్నకి ఇట్లా హెల్త్ ఇబ్బంది అయింది కదా. సాటర్డే రోజు దానికి ముందు 1 వీక్ నుంచి నాకు విపరీతంగా కుడికన్ను కొట్టుకుంటూ ఉన్నిందనమాట. ఇలాంటి సెంటిమెంట్ మీలో ఎంతమందికి ఉంది? కుడికన్ను కొట్టుకునిందంటే చెడు జరుగుతుంది అనే సంకేతాలు కొన్ని మనకు అనిపిస్తాయి కదా. అలాంటి విషయం మీలో ఎంతమందికి తెలుసో కామెంట్స్‌లో షేర్ చేయండి. నాకైతే కుడికన్ను కొట్టుకునింది అంటే ఖచ్చితంగా మా ఇంట్లో బీభత్సమైన గొడవలైనా జరుగుతాయి. లేదంటే ఎవరికో ఒకరికి ఇలా సీరియస్‌గా హెల్త్ ప్రాబ్లమ్ రావడము, ఏదో ఒకటి డెత్ ఇన్సిడెంట్లు జరగడము, ఇలా ఏదో ఒకటి జరుగుతుందనమాట. అలానే నాకు ఒక 1 వీక్ 10 డేస్ నుంచి విపరీతంగా కుడికన్ను కొట్టుకుంటూ ఉంటే అమ్మకి చెప్తూనే ఉన్నాను, మా వారికి చెప్తూనే ఉన్నా, నాకెందుకో ఇలా కుడికన్ను కొట్టుకుంటూనే ఉంది మా, ఏదో జరగబోతోంది, ఏం జరుగుతుందో తెలియట్లేదని చెప్పేసి అమ్మతో కూడా అన్నాను. జాగ్రత్తగా ఉండి ఏం కాదులే దేవుడిని నమ్ముకో అని చెప్పేసి కూడా అమ్మ అనేదన్నమాట. ఇంట్లో ఏదైనా గొడవలు వస్తే కూడా ఒక మాటకు ఒక మాట సర్దేసుకొని ఇంకా వెళ్ళిపోండి, అంటే ఎక్కువ పెంచుకోకండి అని చెప్పేసి అమ్మ కూడా అట్లా చెప్పేదన్నమాట. మా వారు కూడా అలానే కోపం తగ్గించుకో కొంచెము, ఏం కాదులే అన్నట్టుగా చెప్పేవాళ్ళు. అయినా కూడా ప్రతిరోజు భయపడేదాన్ని అనమాట నేను, ఏదో జరుగుతుంది కుడికన్ను కొట్టుకుంటుందని చెప్పేసి. అంత బ్యాడ్ ఇన్సిడెంట్ జరుగుతాయన్నమాట నాకు కుడికన్ను కొట్టుకునింది అంటే. ఇంకా దానికి తోడు సాటర్డే రోజు ఇట్లా నేను తొలి ఏకాదశి రోజు ప్రసాదాలు ప్రిపేర్ చేసి పూజ చేసుకోవాలని చెప్పాను కదా. ఇంకా అప్పుడు ఏమైందంటే ఇంతవరకు బాగానే జరిగింది, ఇంట్లో అనుకున్నవన్నీ పర్ఫెక్ట్గా జరిగింది. ఇక్కడ చూడండి, పాయసం ప్రిపేర్ చేసేటప్పుడు ఏమైందంటే పాలు విరిగిపోయాయి అనమాట. నేను ఇన్ని సంవత్సరాల్లో నేను ఎన్నో రోజులు పిండి దీపాలు పెట్టి పూజలు చేశాను, సప్త శనివారాలు వ్రతం కూడా చేశాను నేను. ఎప్పుడూ నాకు ఎటువంటి ప్రాబ్లం ప్రసాదాలు ప్రిపేర్ చేసినప్పుడు రావడం కానీ, ఇలా నాకు అపశకనాలు జరగడం కానీ ఏది జరగలేదన్నమాట. అలాంటిది ఫర్ ది ఫస్ట్ టైం నాకు ఈరోజు తొలి ఏకాదశి పూజ చేసుకోవడానికి నేను అన్నీ పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నాను. నాకు ఇక్కడ ప్రసాదంలో పాలు విరిగిపోయాయి అనమాట. నాకు అప్పటికే చాలా భయం వేసింది, ఏదో జరుగుతుందని మాత్రం నాకు అనిపించింది. ఆ రోజు పూజ చేశాను కానీ అంత హార్ట్ఫుల్గా అనిపించలేదు. ప్లస్ మనసులో ఏదో గజిబిజిగా ఉంది. ఈ ప్రసాదం ఇలా అయిపోవడం ఒకటి, పాలు విరిగిపోవడం ఒకటి, ప్లస్ నా మనసుకు కూడా నేను ఎప్పుడు కూడా చాలా పీస్ఫుల్గా పూజ చేసుకుంటాను అనమాట. అలాంటిది ఆ రోజు ఎందుకో మనసులో ఏదోలాగా ఫీలింగ్ వచ్చేసింది. మేబీ పాలు విరిగిపోయింది కదా, అదొక డిసప్పాయింటింగ్ అనిపించింది నాకు. సో అంత హార్ట్ఫుల్గా పూజ చేసినట్టు అనిపించలేదు, లోపల ఏదో గిలిగా ఉంది, భయంగా ఉంది. ఇంకా ఓకేలే, మొత్తం భగవంతుడి మీద భారం వేసేసుకుందాము, ఆ వెంకటేశ్వర స్వామి చూసుకోవాలన్నట్టుగా నేను ఇంకా ధైర్యంగా అయితే పూజ చేసేసుకున్నాను అనమాట. అయినా కూడా ఆ రోజంతా నాకు నెమ్మదిగా లేదు. ఆ రోజు ఈవినింగే అమ్మ కాల్ చేసింది అనమాట. ఇట్లా ఏకాదశి పూజ చేసుకున్నాను కదా, ఆ రోజు ఈవినింగే నాకు అమ్మ కాల్ చేసింది, మీ నాయనకి ఇలా ఉంది, మిమ్మల్ని కలవరిస్తున్నట్టు చూడాలనిపిస్తుందంట, ఇంకా వచ్చేసేయండి రేపు అనేసి. సో ఇంకా నాకు అక్కడితో అర్థం అయ్యింది ఏదో జరగబోతుంది అని చెప్పి. బట్ మేము ఊహించనివి మాత్రం మాకు అసలు ఇంకా ఏది జరగకూడదు, ఇంకా ఏది భరించే శక్తి లేదు తండ్రి అని చెప్పేసి, మొత్తం నీదే భారం అయ్యా అన్నట్టుగా నేను ఆ వెంకటేశ్వర స్వామికి నా బాధనంతా మొర చెప్పుకొని ఇంకా అలా నేను అంతా శివయ్యకి వెంకటేశ్వర స్వామికి చెప్పేసుకున్నాను. మంచిగా పిండి దీపాలు పెట్టుకున్నాను, మంచిగా పూజ చేసుకుంటున్నాను, అంతా పర్ఫెక్ట్గా ఉంది. కానీ పాలు విరిగిపోయే ప్రసాదం నేను అక్కడ పెట్టాను. మళ్ళీ అంటారేమో విరిగిపోయింది కదా మళ్ళీ ఎందుకు పెట్టారు అక్కడ అని. ప్రసాదం అనేది దేవుడి కోసం అని చెప్పి నేను ప్రిపేర్ చేశాను ఎంతో ఇష్టంగా. సో ఇంకా విరిగిపోయాయో పాలు బాగున్నాయో దేవుడికే అంతా చెప్పేసుకొని ఇంకా ఆయనకైతే నేను పెట్టేసుకున్నాను. అది మంచో చెడ్డో నాకు తెలియదు. సో పెట్టుకొని అయితే పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను. కానీ ఏదో తెలియని ఒక ఆందోళన నా మనసులో నాకు స్టార్ట్ అయిందనమాట. నా ఫేస్లో మీరు చూసినట్టయితే అంత హార్ట్ఫుల్గా కూడా నేను నవ్వట్లేదు, ఇక్కడ ఏదో కొంచెం భయంగానే అనిపిస్తూ ఉన్నింది. ఇంకా ఎన్ని భరించాలి, ఇంకా ఏమేమి పెడతావు నాకు కష్టాలు అన్నట్టుగా నేను ఇంకా లోపల దుఃఖం వచ్చేస్తుంది అనమాట. సో చూసారు కదా, పూజ అయితే చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను. కాకపోతే ఇంకా ప్రసాదం మాత్రం అలా అయ్యింది. ఇంకా లక్ష్మీదేవి అమ్మవారికి కూడా కుంకుమార్చన చేసుకొని 108 అష్టోత్తర నామాలు చదువుకొని, వెంకటేశ్వర స్వామి నామాలు కూడా చదువుకొని, పువ్వులతో అర్చన చేసుకొని, తులసిమాల అవి వేసుకొని అయితే పూజ చేసుకున్నాను. అండ్ ఇలా అయితే మంచిగా పూజ అంతా చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా
కాస్త కుదుట పడ్డాను కానీ ఎక్కడో ఏదో తెలియని ఒక భయం ఉండేదన్నమాట. సో ఇలా నాకు ఆ వెంకటేశ్వర స్వామి పూజలోనే ముందుగా నాకు చెప్పేశాడనమాట. ఖచ్చితంగా ఏదో జరుగుతుందని మాత్రం నాకు అర్థమైపోయింది, చెడు జరుగుతుందని. అలానే నాన్నకి సోమవారం రోజు మార్నింగ్కి ఎర్లీ మార్నింగ్, అది కూడా అర్ధరాత్రి 2 గంటల నుంచినే నాన్నకి ఇట్లా పెరాలసిస్ స్ట్రోక్ రావడము, ఇంత సీరియస్ అవ్వడము, అసలు ఇంకా మాకు ఉంటారా లేరా అని భయం వచ్చేయడము. ఇంకా మేము హాస్పిటల్ తీసుకెళ్ళి 4-5 డేస్ అడ్మిషన్లో ఉండడము, ఇంకా నాన్నకి ఇలా అయిపోవడము, ప్లస్ ట్రీట్మెంట్లు, ఇంకా గజిబిజి అయిపోయింది. ఇంకా మొత్తం కూడా అయోమయం అయిపోయింది అనమాట పరిస్థితి. సో అలా జరిగిపోయింది. మీకు కూడా ఇలాంటి సందర్భాలు ఎప్పుడైనా ఎదురయ్యాయా? కామెంట్స్లో షేర్ చేసుకోండి. మనకి ఏదైనా చెడు జరుగుతుంది అన్నప్పుడు మనం దేవుడిని నమ్మే వాళ్ళకి ఎవరికైనా సరే ఖచ్చితంగా చెప్తున్నాను, 100% మనకి ఎవరైతే మనం దేవుడిని నమ్మి పూజలు చేసేవాళ్ళం ఉంటామో వాళ్ళకి మనకి ఏదైనా చెడు జరుగుతుంది అనుకున్నప్పుడు దేవుడు అయితే మనకి ఏదో ఒక రూపంలో చూపిస్తాడనమాట. అంటే ఏదో జరుగుతుంది అనే సంకేతాలు మాత్రం ఇస్తారు. నాకు మాత్రం అలానే అనిపించింది. బట్ మా వారికి కూడా చెప్పాను నేను, ఏమో అండి పాలు విరిగిపోయింది ప్రసాదం చేస్తే, నాకేదో కొంచెం భయంగా ఉంది అంటే, ఏం కాదులే దేవుడికి మొక్కుకో, ఏం కాదు కానీ అంత మంచి జరుగుతుంది అన్నట్టుగా మా వారు పాజిటివ్గానే చెప్పారు. బట్ నాకు మాత్రం ఎక్కడో ఏదో అట్లా కొంచెం భయంగానే ఉండే. సో ఓకేలే, ఇంకా నమ్ముకున్నాము, చేసేసాము, మొత్తం భారం అయింది అనుకున్నట్టుగా ఇంకా లైట్ తీసుకున్న. ఇంకా జరగాల్సిన అనార్థాలన్నీ కూడా జరిగాయి అన్నమాట. అలా అలా అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకా నేను పెట్టిన వీడియోలోకి అమ్మ గురించి నేను సంపులో పడిపోయింది అమ్మ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టానని చెప్పేసి ఒక 2-3 చెప్పారు కదా. నిజంగానే మా అమ్మ సంపులో పడిపోయింది. నేను వీడియోలో కూడా మీకు క్లారిటీగా మాట్లాడి డైరెక్ట్ వాయిస్తోనే చెప్పాను మీకు. ఒకరోజు మా అమ్మ ఇలానే అక్కడ కూడా నేను ఏం చెప్పానంటే ఈ రోజు పడిపోయిందని చెప్పలేదు. ఒకరోజు అమ్మ సంపులో పడిపోయింది. ఆ రోజు మా పెద్దమ్మాయి ఉన్నింది, ఏడ్చుకుంటూ ఇంకా పక్కింటి వాళ్ళని తీసుకొచ్చి ఇంకా అమ్మని పైకి తీసారని చెప్పేసి చెప్పానమాట. సో ఉన్నది ఉన్నట్లే చెప్పానండి, నేను తప్పుగా ఏం చెప్పలేదు. నేను ఎప్పుడు వీడియోస్లో కానీ నా రియల్ లైఫ్లో నేను ఎలా ఉంటానో, నేను ఎంత నిజాయితీగా ఉంటానో అది మాత్రమే నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను తప్పించి ఏదో వీడియోస్ కోసం పైగా పనులు చేసేయడము, పైన వీడియోస్ కోసం చెత్తలోడ్ చేయడం, గిన్నెలు గడిగేయడం, టీలు పెట్టడం నేనైతే ఏది చేయట్లేదండి. మనస్ఫూర్తిగా నేను ఎలా ఉన్నాను, నేను ఏం పనులు చేస్తున్నాను అది మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి ఈరోజు కాకుండా రేపైనా తెలుస్తుంది అంతే. నెక్స్ట్ అయితే ఇంకా పాలు విరిగిపోయినా కూడా పాయసం అయితే చాలా టేస్టీగా కుదిరింది. ఇదే పాలు విరగకుండా కనుక ఉండింటే ఆసం అనమాట. పాయసం టేస్ట్ అయితే అద్రిపోయింది. బట్ పాలు విరిగిపోవడం ఒకటే నాకు మైనస్ అనిపించింది, కానీ టేస్ట్ మాత్రం భలే ఉండండి. అది కూడా సేమియా, సగ్గుబియ్యము ఇంకా బెల్లం వేస్ట్ చేసాం కదా, దానివల్ల టేస్ట్ అయితే భలే ఉండిందనమాట. కాకపోతే ఇంకా పాలు విరిగిపోవడం వల్ల కొంచెం అప్సెట్ అయ్యామంతే. బట్ టేస్ట్ మాత్రం సూపర్ ఉండింది, పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. ఇంకా నెక్స్ట్ అయితే ఇది ఈవినింగ్ అనమాట. నేను సాయంత్రం కూడా ఇంకా ఫేస్ వాష్ అవి చేసేసుకొని ఇంకా జడ వేసేసుకొని మంచిగా సాయంత్రం సంధ్యాదీపం కూడా పెట్టేసుకున్నాను. మార్నింగ్ పిండి దీపాలు పెట్టుకున్నాం కదా అని చెప్పేసి సాయంత్రం కూడా సంధ్యాదీపం వెలిగించేసుకొని పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత అయితే ఇంకా మా వారు స్నాక్స్ తీసుకొచ్చారు. స్నాక్స్ అంటే ఇంకా రవ్వ బోండాలు ఉంటాయి కదా, అవి ఇంకా నార్మల్ బోండాలు అవి తీసుకొచ్చారనమాట. నార్మల్ బోండాలు అయితే నేను టచ్ కూడా చేయట్లేదు అనమాట. అసలు ఆ శనగపిండి మనం తినలేము, భయంకరంగా శనగపిండి తింటే గ్యాస్ట్రిక్ ఎక్కువైపోతుంది, అందుకోసం అని చెప్పేసి తినలేదనమాట. నెక్స్ట్ రవ్వ బోండాలు అయితే తిన్నాను. తినేసిన తర్వాత ఇంక ఇక్కడైతే మిద్దె పైన వాకింగ్ చేసుకుందామని చెప్పేసి కాసేపట్లో వెళ్దామని వెళ్తున్నా. ఈ మధ్య కొంచెం ఎందుకో లైట్గా వెయిట్ గెయిన్ అవుతున్నాననే ఫీలింగ్ నాకు వస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి రీసెంట్ టైమ్స్లో ఒక 1 అవర్ అయితే మిద్దె పైన వాకింగ్ వెళ్తున్నా. మామూలుగా ఇంతకుముందు బైపాస్కి వెళ్ళిపోయేదాన్ని బయట, కాకపోతే ఇప్పుడు ఒకదాన్ని వెళ్ళలేక ఒక్కతే ఇబ్బందిగా ఉందనమాట. మా వారిని తీసుకెళ్దామంటే ఆయనకి టైం అడ్జస్ట్ అవ్వట్లేదు. పిల్లల్ని ఒక్కొక్కరిని డ్రాప్ చేయడం, పికప్ చేసుకోవడం ఇవే సరిపోతున్నాయి. అందుకోసం అని చెప్పేసి ఇంకా తోడు ఎవరు లేరు కదా, ఎందుకులే దూరం వెళ్ళడం అన్నట్టుగా నేను మిద్దె పైనే కాస్త అట్లా అటు ఇటు తిరుగుతూ వాకింగ్ చేసుకుంటూ ఉన్నాను. కానీ ఎంత మిద్దె పైన వాకింగ్ చేసినా కూడా డైరెక్ట్గా మనం స్ట్రైట్గా చేసే వాకింగ్ మనకి చాలా బెనిఫిట్ని ఇస్తుంది అనమాట. కాకపోతే ఇంకా అడ్జస్ట్ అవ్వట్లేదని చెప్పేసి ఇలా మిద్దె పైన అయితే ఒక 1 అవర్, ఒక 6కి వస్తాను, 7 వరకు అట్లా వాకింగ్ చేసుకుంటూ ఇంకా కాల్స్ మాట్లాడుకుంటూ ఇంకా అట్లా మొబైల్ ఏదైనా చూసుకుంటూ అట్లా వాకింగ్ చేసుకుంటాను. నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ కిందికి వెళ్ళేసి ఇంకా వంట ప్రిపేర్, ఏదైనా సాంబార్ ఉంటే రైస్ పెట్టేసుకుంటాను, లేదు 2 చేయాలనుకుంటే ఇంక వంట చేసుకోవడం, పిల్లలు ట్యూషన్ నుండి వచ్చిన తర్వాత తినడం, పడుకోవడం ఇలానే ఉంటుంది అనమాట. సో అలా అయితే జరగకూడనివి, జరగాల్సినవి మన చేతిలో ఏముండవు. ఏం రాసి పెట్టుంటే మన జీవితంలో అది జరిగిపోతూ ఉంటాయి. నేను వీడియోలో మాట్లాడిన టాపిక్స్ గురించి చెప్తున్నా ఎండింగ్లో.
నెక్స్ట్ అయితే ఎవరెవరైతే ఇప్పుడు అడుగుతున్నారు కదా మీ నాన్నగారికి ఎలా ఉందని చెప్పేసి, నేను వెళ్ళేసి వచ్చాను రీసెంట్గానే, వీడియో కూడా షేర్ చేస్తాను మీకు. ఇప్పుడు నాన్న చాలా బాగున్నారంటే ఓకే, మనిషిలాగా ఉన్నారు మా ముందు, చాలు మాకు అది. అండ్ కాలు చెయ్యి కూడా రెండు బాగుంది, ఇప్పుడు వర్క్ అవుతున్నాయి. కాకపోతే చెయ్యి కొంచెం కష్టంగా ఉంది పైకి లేపడానికి, బరువు ఏదైనా పట్టుకోవడానికి తప్పించి మిగతా అంతా ఓకే. నెక్స్ట్ అయితే ఇంకా నడవడం అయితే యాజ్ యూజువల్ ఇంతకు ముందులాగే కొంచెం ఇబ్బంది పడుతున్నారనమాట. అదొకటే అండి. మిగతా పెరాలసిస్ స్ట్రోక్ అయితే నార్మల్గా పర్లేదు. ఒక 100%లో 60% ఓకే, 40% నాట్ ఓకే. ఆ 40% కూడా ఏంటంటే బ్రెయిన్కి స్ట్రోక్ రావడం వల్ల కొంచెం మనుషులు గుర్తుపట్టట్లేదు అంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.